లాయర్ గారు చెప్పేది నిజమేనా? మీరు బిజినెస్ లో మోసపోయారా? ఇద్దరు అలా తలదించుకుంటే ఏంటి అర్థం? ఈ విషయం మాకు ముందే ఎందుకు చెప్పలేదు? రుద్ర వద్దు వద్దు అని చెప్తూనే ఉన్నాడు, అయినా యూ బోత్ వినలేదు. ఇప్పుడు కొంప ముంచారు. అమ్మా, ఎవరు కావాలని బిజినెస్ లో నష్టపోరు. వ్యాపారం అన్నాక చిన్న చిన్న పొరపాట్లు జరుగుతుంటాయి. నోర్మోయ్, చిన్న పొరపాట? మీరు తీసుకున్న నిర్ణయం విలువ ఈ కుటుంబ గౌరవం. మీరు బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడే నేను చెప్పాను, మీరు కోట్లు సంపాదించకపోయినా నేను బాధపడను, కానీ నా కుటుంబ గౌరవం తగ్గకుండా వ్యాపారం నడిపించాలని చెప్పాను. కానీ మీరేం చేశారా? మీరు మోసపోవడమే కాకుండా పబ్లిక్ లో మన కంపెనీకుండా మంచి పేరుని నమ్మకాన్ని కూడా పోగొట్టారా మిమ్మల్ని. పెదనాన్న, ఇలా రండి, ముందు మీరు కూర్చోండి. మీరు కోపడ్డంలో తప్పలేదు మావయ్య గారు, కానీ మేము కూడా బిజినెస్ లో ఎదగాలని ఆశపడ్డాము. వాళ్ళు నమ్మించి గొంతు కోసారు. అగ్రిమెంట్స్ అన్ని పక్కాగా చూసే సంతకాలు చేశాం, కానీ వాళ్ళు వాటిని మార్చేశారు. ఇలా జరుగుతుందని అనుకోలేదు. బిజినెస్ లో సక్సెస్ అయి మీ పేరు నిలబెట్టాలనుకున్నాం, అంతా రివర్స్ అయిపోయింది. బిజినెస్ కి డబ్బులు ఇచ్చేటప్పుడు సూర్యతో నేనొక మాట అన్నాన్రా, వ్యాపారం అంటే వైకుంఠపాళి లాంటిది, నిచ్చెనలనే అవకాశాలే కాదు అత్యాశ అనే పాములు కూడా ఉంటాయి, జాగ్రత్త అని చెప్పాను. కానీ ఇప్పుడు ఆ చదరంగంలోనే పావులమైపోయావురా. ఈ రాజుకి చెక్ పడింది. ఈ రాజు చుట్టూ ఎన్ని బలాలు బలగాలు ఉన్నా ఈ సైనికుడే నా ధైర్యం. ఎన్ని బలాలు బలగాలు ఉన్నా ఈ సైనికుడే నా ధైర్యం. సైనికుడే నా ధైర్యం. సైనికుడే నా ధైర్యం. లాయర్ గారు, సార్, నోటీస్కి రిప్లై ఇచ్చి 2 days టైం తీసుకోండి. అలాగే సార్. ఈ ప్రాబ్లంని నేను సాల్వ్ చేస్తాను. అలాగే మీ నుంచి నాకు కొన్ని డీటెయిల్స్ కావాలి. ఒకసారి రండి. అంతా నేను ఒక చేతకాని వెదవలా చూస్తున్నారు. ఛ!
చిన్నప్పుడు నాను మా చెల్లి కలిసి చాలా డ్రామాలు వేసినాం కదేటి. ఇంతకీ డ్రామా ఏంటి సార్? బా ఆ వీరుగడొచ్చాడు. ఈ విషయం గురించి మీకు తర్వాత చెప్తాను. హలో. ఓ థ్యాంక్ యూ సో మచ్ సార్. పంపు వైజాగ్ విజిట్ చేయడం, ఎంఎన్సీ కంపెనీ స్టార్ట్ చేయడం, వా గ్రేట్ న్యూస్. ఎలా అయినా సరే మీరు ఈ కాంట్రాక్ట్ నాకు వచ్చేలా చేస్తున్నారు. ఓకే సార్, షూర్ సార్, నేను వెళ్ళి వాళ్ళని కలుస్తాను. థ్యాంక్ యూ. ఏంటి సార్ ఏదో గుడ్ న్యూస్ అంటున్నారు? మన ప్రాబ్లం సాల్వ్ అయ్యే గోల్డెన్ ఛాన్స్ వచ్చింది గంగా. ఉగాండా నుంచి పంప్ అండ్ తన కూతురైన మొనాకో కలిసి మన వైజాగ్ వస్తున్నారు. అక్కడ ఎంఎన్సీ కంపెనీ ప్లాన్ చేస్తున్నారు. మనం గనక వాళ్ళతో టైఅప్ అయ్యామనుకో ఇక మనకి తిరుగే లేదు. కోట్లలో సంపాదన. మన బిజినెస్ ఎక్కడికో వెళ్ళిపోతుంది. అప్పుడు ఆ ఎంకే కంపెనీని లెఫ్ట్ లెగ్ తో తనిపడేయచ్చు. అయితే యాగ వెళ్ళి వాళ్ళని కలిసేసి అన్ని వివరాలు మాట్లాడేసి కాంట్రాక్ట్ తీసుకుందాం పదబా. పద. ఇంతకీ వాళ్ళు ఎక్కడుంటారు సార్? సిటీ అవుట్స్కట్స్ లో మ్యాంగో గార్డెన్ ఉంది కదా, అందులో ఉన్నారట. అయితే ఒక గంట ఆగి వెళ్దాము సార్. రాహుకాలం యమగండ కాలం పోతాయి. సరే.